ఆన్లైన్ మోసాలపై ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా ప్రజలు ఇంకా ఆ మోసాల బారిన పడుతూనే ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఆన్లైన్ మోసం జరిగింది. తాను మొగల్తూరు ఏఎస్ఐనంటూ తన మేనకోడల ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రిలో చేర్పించామని 85,000 ఫోన్ పే చేయాలని కూరగాయల వ్యాపారి పురుషోత్తంకు ఫోన్ వచ్చింది. 85,000 ఫోన్ పే చేయాలని నగదిస్తామని ఫోన్లో తెలపడంతో పురుషోత్తం పోలీస్ స్టేషన్కి వచ్చాడు. మళ్ళీ తాను థియేటర్ వద్ద ఉన్నానని అక్కడికి రావాలంటూ హడావిడి చేయడం, అర్జెంటుగా ఫోన్ పే చేయాలని చెప్పడంతో పురుషోత్తం ఫోన్ పే చేశాడు. అనంతరం పురుషోత్తం అదే నెంబర్కు ఫోన్ చేయగా ఫోన్ పనిచేయకపోవడంతో మొగల్తూరు పోలీసుల్ని ఆశ్రయించాడు. మొగల్తూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు మేనగోళ్ళ గుంట్లో బాగాలేదని చెప్పి ఫోన్పే చేయమని చెప్పి డబ్బులు కొట్టమన్నారండి. లోపు ఫోన్ వచ్చిందండి కూరగాయల మార్కెట్ నుంచి స్టేషన్కి రమ్మన్నారు. స్టేషన్కి వచ్చేలోపు స్టేషన్ కాడ కాదండి థియేటర్ కాడ ఉన్నాం రమ్మన్నారండి. లోపు అర్జెంట్ అని డబ్బులు పంపిస్తామని కొట్టమన్నారని డబ్బులు కొట్టించుకున్నారండి. 85,000 ఫోన్పే చేసాం. ఫోన్పే చేసిన తర్వాత ఫోన్ ఎత్తడం మానేశారండి. అది ఫేక్ అని తెలిసి పోలీస్ స్టేషన్కి కేసు పెడతా కూర్చోండి. పోలీసు వారు న్యాయం చేసి మా డబ్బులు రికవర్ చేసుకుని కోరుతున్నాం.